చిన్నడు గుండేడు హేమశ్రీ హాయ్ చెప్పు. హాయ్ వీడేనండి రౌడీ. వీడు పెద్ద రౌడీ అవుతాడు. వీడు మన్మధుడు అవుతాడు. చిన్నడు అబ్బో ఇదిరా కెమెరా కొంచెం పర్లేదురా. పర్లేదమ్మా హాయ్ అండి. మేమైతే ఇది కరికరకాయ కోసుకొని తింటున్నాం. మా ఇక్కలకి అయితే వచ్చిన మా ఇక్క కొంచెం ఉంటే ఒక కేజీ చికెన్ తెప్పిస్తుంది. తీరా నువ్వు వాడు యూట్యూబ్ ఈయనకు యూట్యూబ్ ఛానల్ ఉందండి. పేరు వచ్చేసి రుతిక్ 123 అనుకుంటా. 123 కాదు రుతిక్ 1. ఇంటి పేరు ఏం పేరు? కే కాదు ఏదో ఉంది. కే కాపులపల్లి రుతిక్ అండి. ఓన్లీ పిల్లల వీడియోలు ఉంటాయి. దాని సౌండ్ ఏం మేను ఆడ వీడియో రన్నింగ్ అవుతుంది. భయపడతా ఉంటున్నా. ముస్లాం ఉందండి మా ఇంట్లో. ఒక ముస్లానా వెనకలు అద్దా ఉందండి. పెద్ద ముస్లాం అండి. సౌతులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. పెద్ద పెరియచ్చా ఈమెకి రైల్వేలో జాబ్ వచ్చింది. అందుకే పనికి పోయి నల్లగా. వీడు చూడండి వైట్ బ్యూటీ. చిన్నడు ఓ చిన్నడు హాయ్ అండి అను. అది వీళ్ళమ్మ ఈడ కన్న తల్లి పెంచిన తల్లి. కన్న తల్లి ఆడ వానికి అది కొంచెం తీయగా తగ్గుతుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. కింద పడతారు రేవాడు. అల్లరల్లరి చేస్తారు. కొరుకురే మావాడు. పెద్ద ముసిల్లండి ఆడ. నేను ఊడేందుకు మంట లేదండి. నాకు అడమ్మ పప్పు మంట వేసిందంట. మంటలు ఎత్తండి. పెట్టినావా
ఇప్పుడు కాదు, లైవ్ కాదండి వీడియో. నైనా డబ్బులు ఇచ్చి తీసుకో, నైనా డబ్బులు ఇచ్చి తీసుకో. బంకులోటివి బంకులో తీసుకురాపో. శెట్టిరా, శెట్టి గారు ఏంటండి కట్టుతున్నా ఎక్కువ చూపి ఎక్కువండి మళ్ళీ వీడియో చేసుకోదు ఎందుకో మరి తెలియదు. మా ఎక్కల ఇంటికాడ చూడండి గులాబీ చెట్లు, గులాబీ పూలు ఎన్ని ఉన్నాయో. నేనైతే తీసుకొని రోజు ఆర్డర్ చేసుకుంటా. తిను మిగతాది ఏమరి మీ తల్లి, నాకేదో రోగం ఉన్నట్టు చేస్తారు. ఎట్టుపోనీకే లేదే, కుళ్ళిపోతున్నాయి, అవి రాలిపోతున్నాయి. చూడండి గులాబీ పూలు వాడిపోతున్నాయి. వీళ్ళు సరిగ్గా పెద్దగా ఉంది చెట్టు, దూరం నుంచి చూపిస్తా చూడండి. పెద్ద చెట్టు, గులాబీలు బాగా పూస్తున్నాయి. ఇది ఫ్రెష్గా ఉంది. ఇది కూడా బాగుంది. నేను రసరవాడ తింటున్నా. జాంకాయ చూడండి, వీళ్ళు ఎక్కువైనాయి వీళ్ళకి జాంకాయలు. ఎప్పుడు మీ జాంకాయ చెట్టు విన్నే పడింట. మీరు పెట్టుగారు తీసుకుపోతే ఓడ్చలేరు. ఎందుకు మీకు ఇంత? నేను పడగొడతలైతే కదేమే తింటే ఎట్నో కట్ట. ఇంట్లో పని ఇంకా ఉందండి, అంతా పెయింటింగు అవి ఇవి అన్నీ వేయాలా. ఎప్పుడు వేయించుకుంటుందో ఏమో. నేను ఫుల్గా కనిపించాను, నీట్గా కనపడుతుంది. అవుతుందా స్క్రీన్ షాట్. ఆనంది దిమ్ముకు ఒకటి ఇంట చూడాలి, తక్కువ స్క్రీన్ షాట్ పడుతుంది. స్క్రీన్ షాట్ కదా, అది ఫోటో. ఫోటోనే, స్క్రీన్ షాట్ ఏమి ఫోటో ఏమి ఏదైనా ఒకటే కాదు. బాయ్ నాన్న, ఆఫ్ చేస్తున్నా వీడియో. రే ఇంక పోదన్నా, రే లేట్ అవుతుంది. ఫైవ్ ఏమనింది నిన్ను వాకిట్లో కూర్చుందనా? నేను ఎప్పుడు తెచ్చి అట కూర్చొని అప్పుడు
కంపమాలలో చమురు బావి తీర్చన్నారంటారా? ఇన్స్టాలో చూసినా, నిజమేనా? పెట్రోల్ కదా, చమురు బావులు తీస్తున్నారు అన్నట్టు వచ్చింది. బాగున్నారా? ఈ గులాబీ పూలతో రోజు వాటర్ చేసుకుంటామంటే అద్దా యజమానురాలు వద్దంటుంది. పురుగులు ఉన్నాయా? ఏవి మందు కొట్టాలా లేదంటే? టెంకాయలు చూడండి పైన, మా ఎక్కలు ఎన్ని టెంకాయలు ఉన్నాయో. జాంకాయ చూడండి ఎంతలా ఉందో, కానీ పురుగులు ఉన్నాయి దాంట్లో. ఉన్నాయా? ఉన్నాయి లెమ్మే తెల్లగా ఉన్నాయి. తిని ఆ పురుగులు చూస్తే ఇంకా కక్కనికే. నేను ఊరికే ఉందా ఒక వారం. అది బాగుంటుంది. అక్కడ కుళ్ళిపోతున్నారా మళ్ళీ సరే కానీ కోసి తీసేద్దురా. పుట్టదే వెళ్ళమ్మా, అది అర్జెంట్ ఒకటేమో. నా బ్యాగ్లో క్రీమ్ ఉంది, తీసుకొని పూసుకోవాలి నువ్వే. ఒరే ఒక వారకు బాగానే ఉన్నదిరా, ఎందుకు వచ్చి ఒరే సన్నగున్నది వీకు రా, అదైనా బాగుంటుందేమో చెప్తాను. టెంకాయ చూడండి ఎన్ని ఉన్నాయో. కరెక్ట్నావా? దూరం నుంచి తిన్నా మొత్తం కనిపించాలి. అబ్బా ఇంటికెళ్ళి ఒకటి కడుతుందా దాంట్లో ఉన్నవి పురుగులు అబ్బా ఎంటికలు ఇగ్గకూడదు నాన్న, కొన్ని ఉండేది మచ్చు ఉన్నాయిలేనా, అన్ని తిక్కు తిక్కల వల్ల కూర్చొని అవన్నీ పౌడర్ చేసి పెట్టుకునే పౌడర్ వేసుకుంటాను అంటే కొత్తది సాక్స్లా. నాకు ఒక జొత్తి ఇచ్చావా? వేసుకున్నానమ్మా ఇవి ఒక్క రోజన్నా ఇవి వేసుకుని ఇవి ఉతుకొని వేసుకోపో. కాకి రెడ్డలా పంపించాలా? కర్రేడు టెంకాయలు కొడుతున్నాడండి. కర్రేడు టెంకాయలు కొట్టించండి, మాయమ్మ చెప్పించండి, మాయమ్మ ఏడ్చించండి. అవునండి, మా మామగారు టెంకాయలు కొట్టించండి, మాయమ్మ ఏడ్చించండి. టెంకాయల పోయికి జంకాయల పోయికి చికెన్ చేపని చెప్పనికి ఏం కుళ్ళు పడదులే అంటున్నాడు. 2000 పడింది అంటే 2000 పడింది పోతాడు. కుమరవ్వ అన్న దాంట్లో ఉలిగిపోయిందమ్మా. నాకు కొట్టించినారు, నాకు ఒక సొక్కిచ్చారేమో అనుకుంటే ఇయ్యలే వాళ్ళదేనా ఇద్దరు. నువ్వు అమ్మకు టెంకాయ కొట్టించాను మీ చెమ్మ దగ్గర దామా పోదరా దామా ఊరికే జస్ట్ ఊరికట్ట
ఏం నేను సుల్లా ఎప్పుడు మూస్తాగు ఎప్పుడోసారి రోజు వచ్చేది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేది ఏమి ఫ్రెండ్స్ వచ్చారు సాయంత్రం చెమ్ము నిన్న వచ్చానయ్యారా మన పెళ్లి కూతురుకు తెచ్చుకుందేమోలే మీ అప్పుడు అలగాకు టెంకలు కొట్టినప్పుడల్లా అలుగుతూనే ఉంటావు ఏమో శ్రీ లేకుండా మొగ్గు లేకుండా ఏడు సార్లు